శివంపేట మండలం ఆధ్యాత్మిక ఆచరణలో ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు. శ్రీ గురుపీఠం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రికను స్థానిక వేదాంతులు వామన శర్మ, ఆగమ శర్మ పండితులు, పుల్లేటి కీర్తి గణపతి శర్మ, బాబా భక్తులు మోహన్ రావులతో కలిసి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ ఆవిష్కరించారు. గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇక్కడ గూడూరు గ్రామంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము పంచవటితో కలిసి వచ్చే నెల జూన్ 5వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తము నిర్ణయించినందున 3వ తారీఖు నుండి జలాదివాసము, 4వ తారీఖు నాడు ధాన్యాదివాసము, 5వ తారీఖు నుండి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి పెద్దలు పూజ్యులు పుల్లేటి గణపతి శర్మ గారు, ఆగమశాస్త్ర పండితులు వారు, తర్వాత మారెళ్ళ మోహన్ రావు గారి మా ట్రస్ట్ సభ్యులు, వారు దత్త సంప్రదాయం ఉన్నవారు, బాబా భక్తులు. వారికి రీసెంట్గానే శ్రీ సాయి పదరేను అని మన విశ్వజీ స్వామి గారు ఇచ్చారు. మన వేద పండితులు శాస్త్రుల వామన శర్మ గారు వారి సూచనలతో, వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమాలకి ఇక్కడ యాగశాల ఏ విధంగా నిర్మించాలి, తర్వాత హోమగుండాలు ఎన్ని హోమగుండాలు పెట్టాలి అనే విషయంలో వచ్చేసి వారు మొత్తం చూసి మనకు దేవాలయం ముందు అన్నీ చూపించడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయ మహాస్వామి గర్భాలయంలో విగ్రహాలు ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలనే విషయం కూడా అక్కడ స్థపతి బాలశివ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలనే విషయము చర్చించడం జరిగింది. ఆ విషయాన్ని పునరుద్ధరించి జరగబోయే కార్యక్రమాలకు కావలసిన ఇంకా మిగతా కలశాల విషయం కానీ, యంత్రాల విషయం, జపాల విషయం కానీ అవన్నీ విషయాలు మేము ఈరోజు చర్చించాము. దీనికి మేము మొన్ననే విశ్వజీ మహారాజు గారి కార్యక్రమంలో వచ్చే ఈ ఆవిష్కరణ చేయించిన తర్వాత ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు వారు. నిన్న దత్తగిరి మహారాజ్ స్వామి బద్దిపూర్ వారిని కూడా కలిసి మేము ఆహ్వానించిన విషయం మీకు అందరికీ తెలుసు. రేపటి నుండి నిరంతరంగా అందరికీ ఇంకా మిగతా గురువులు ఉన్నారు, వారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ పరంపరలో మనవాళ్ళు పెద్దలు, విఐపీలు అందరూ ఒక రాజకీయ పార్టీకి కాకుండా దేవాలయం కాబట్టి మీకు అందరూ తెలుసు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మాకు రాజకీయాలకు అతీతంగా అందరి మిత్రులను మేము ఆహ్వానిస్తాము. ఇక్కడికి మన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే అందరినీ కూడా ఆహ్వానిస్తాము ఈ కార్యక్రమానికి. రేపటి నుండి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి మాతో పాటు మా ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, రమణ గౌడ్ గారు, తర్వాత మిగతా సభ్యులు నోముల హనుమంత్ గారు, రాజ్యం భిక్షపతి, వీళ్ళంతా సభ్యులు ఉన్నారు. ఇప్పుడు హనుమంత్ గారు ఉన్నారు ఇక్కడనే. అందరం కలిసి ప్రతి సభ్యుల దగ్గర వెళ్ళి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ విధంగానే గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా మనము ఆహ్వాన పత్రికలు ముఖ్యమైన వాళ్ళకి పంపించేసి అందరికీ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అందించడం జరుగుతుంది. తర్వాత కొద్ది రోజుల ముందు మనం ఒక ఆటోను కూడా పెట్టేసి అంత ప్రచారం చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా దానికి ఏంటంటే ముఖ్యంగా పాత్రికేయుల సహకారం ఎంతైనా అవసరం. మీ సహకారం ఎంతైనా అవసరం కాబట్టి దానికి నిరంతరంగా మీరు ప్రచురిస్తుంటే దానికి ప్రోత్సాహం ఉంటుంది, భక్తులు కూడా కదలిక వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ఆల్రెడీ భక్తులు వస్తున్నారు. వచ్చి ఇవాళ కూడా కొంతమంది వచ్చిపోయారు. అందుకని చెప్పేసి మరోసారి మీ అందరికీ విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన
వామన శర్మ గారు కూడా మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తుగామి సనోవతు. పత్రికా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. ఈరోజు శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ గారి అకుంఠిత దీక్షా దక్షతతో ఈ అద్భుతమైనటువంటి దేవాలయాల నిర్మాణం జరిగింది. ఆ శుభతరుణం ఇంకా కొద్ది రోజుల్లో మన ముందు ఆవిష్కృతం అవుతుంది. ఆ ప్రతిష్టా కార్యక్రమం దానికి ముఖ్యంగా ఏంటంటే దేనికైనా ప్రచారం అనేది చాలా ఎక్కువ అవసరం ప్రస్తుత కలియుగంలో. కాబట్టి ఆ ప్రచారం ఎవరి ద్వారా జరిగితే బాగుంటుందంటే పత్రికా విలేకరులు మీ ద్వారా జరిగితే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా చేరుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు తప్పనిసరిగా అందించాలని కోరుతున్నాం. అంతేకాకుండా సార్ అనుమతితోటి ఆ 3 రోజుల కార్యక్రమంలో కూడా అందరికీ అన్నదానం, ఎంతమంది భక్తులు వచ్చినప్పటికి కూడా అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ 3 రోజుల పాటు. కాబట్టి ఎవరు కూడా భోజనాల విషయంలో భోజనం ఎట్లా అని సందేహించాల్సిన అవసరం లేదు, మండలంలో ఉన్న ప్రజలు కానీ జిల్లాలో ఉన్న ప్రజలు కానీ. కాబట్టి ఎవరు ఎంతమంది వచ్చినప్పటికి కూడా అందరికీ కూడా సమయానుకూలంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా దీనికి శక్తిని ఇవ్వమని చెప్పి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఆ దత్తాత్రేయుని శ్రీ సాయినాథాయ మన శివకుమార్ గారు గౌడ్ గారు చాలా అద్భుతంగా నిర్మించారు దేవాలయాలు రెండూ కూడా. ఆ ప్రతిష్టలు చేయాలనేటువంటి విషయానికి నన్ను ఆహ్వానించారు మా మోహన్ రావు గారి దగ్గర ద్వారా. వెళ్ళి వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముహూర్త నిర్ణయం కూడా చేశాము. దీనికి మనం ప్రతిష్టలు చేస్తే బాగుంటుందని కూడా సూచించారు. దాన్ని అనుసరించి జూన్ 3, 4, 5 తారీఖుల్లో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు, అలాగే అష్టబంధనాలు, కుంభాభిషేక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి, సాయినాథ తీర్థప్రసాదములను స్వీకరించి ధరించవలసినది